యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2 నుండి 10 వాక్యాలు చదివితే మీకు చక్కటి విషయాలు అర్థమవుతాయి. 2వ వాక్యము నుండి, అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ఇక్కడ చూడండి, మరలా చదువుతున్నాను. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఏమంటాడు? తప్పిపోవచ్చున్నాము అంటే త్రొట్టిల్లుతున్నాము అని అర్థం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. అనేక మార్లు నీ అబద్ధాలు నీ భార్య పిల్లల దగ్గర నీకు విలువ లేకుండా చేస్తున్నాయి. నీ భర్త దగ్గర విలువ లేకుండా చేస్తున్నాయి. నీ యజమానుల దగ్గర విలువ లేకుండా చేస్తుంది అబద్ధాలు. మాట యందు తప్పని వాడు తన సర్వ శరీరమును స్వాధీనములో ఉంచుకున్నాడు అని అర్థం. అబద్ధాలు చెబుతున్నారు అంటే కంట్రోల్ తప్పారు అని అర్థం. శరీరము కంట్రోల్ తప్పింది అంటున్నాడు ఇక్కడ. నువ్వు మాట తప్పుతున్నావంటే, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి వచ్చానని చెబుతున్నావంటే, ఒకరితో మాట్లాడి ఇంకొకరితో మాట్లాడానని అబద్ధం ఆడుతున్నావంటే, ఒక పని చేసి ఆ పని నేను చేయలేదు ఈ పని చేసి అని అంటున్నావంటే నీ శరీరం కంట్రోల్ తప్పుతుంది, తప్పిపోయిందని అర్థం. అవునా కాదా? నీ మీద ఒక కుటుంబములో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉండాలి. నా భర్త అబద్ధం చెప్పడు, నా భార్య చచ్చిపోయిన అబద్ధం చెప్పదు, తప్పు చేసిన చెప్పింది. ఈ లోపం ఉందంటే ఆ లోపం ఉంది. నా పిల్లలు అబద్ధాలు చెప్పరు అనే సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇక్కడ దైవ సేవకులు కూడా చెప్పబడిన మాటే ఇది. అర్థమవుతుందా? మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అబ్బో, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు బోధకులు అవ్వాలి. బోధకులై బాధకులు అవుతున్నారు. బోధకుడు వేరు, సేవకుడు వేరు. గుర్తుపెట్టుకోవాలి. బోధకుడు వేరు, సేవకుడు వేరు. బోధకుడు కేవలం బోధ చేసి మెదలకుండా ఉంటాడంతే. సేవకుడు సేవ చేస్తూ బోధ చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందో? స్తోత్రం చెప్పాలి. ఒక అబ్బాయి, ఒక దైవజనుడు పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఒక అమ్మాయిని కావాలని ప్రార్థన చేసుకుంటున్నాడట. ఎవరో ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు పెళ్లి చేయాలని. ఆ అబ్బాయి చెప్పాడమ్మా, నేను పాస్టర్నే, సేవ ఉంది నాకు, కాకపోతే నన్ను చేసుకోవడానికి నువ్వు బోధకురాలుగా ఉంటావా సేవకురాలుగా ఉంటావా అన్నాడట ఆ అమ్మాయిని. అదేంటి బోధ ఏంటి సేవ ఏందనింది. ఆ రెండింటికి అర్థం చెప్పు అనిందట. 3 సంవత్సరాలు మా చర్చిలో ఉన్న దొడ్లు కడగాల్సి వస్తుంది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత. అంతేగాని పట్టు చీర కట్టి పెదాలకి లిప్స్ వేసి రంగు పూసుకొని ఇకొచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అని ఈ పాటలు పాడడానికి సేవకురాలు అవ్వకూడదమ్మా అంటే, నేను ఖచ్చితంగా చేస్తానండి అనిందట. ఇక పాస్టర్ గారి పని ఏమిటంటే, ఫస్ట్ సేవకురాలు అవ్వాలి. 3 సంవత్సరాలు దొడ్లు కడిగిందంట ఆ అమ్మాయి. కసువుడిసింది, మందిరం అంతా తుడిచేది, ఊడ్చేది, దొడ్లు కడిగేది. సేవ చేసిన తర్వాత అప్పుడు బోధకురాలైందట. అప్పుడు ప్రసంగించింది. స్తోత్రం చెప్పాలి. సేవ చేస్తూ సేవకులైతే, పాస్టర్ అయితే అతని దగ్గర ఎదగొచ్చు. డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ సేవ చేయకుండా, పరిచయం చేయకుండా బైబిల్ ట్రైనింగ్ అయి వస్తే అతను బోధకుడు అవుతాడు, సేవకుడు అవడు. అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. అర్థమవుతుందండి? సేవకుడు కాదు. సేవకుడైతే సేవ చేస్తూ అణిగిమణిగి ఉండి ఒక నాయకత్వం నేర్చుకుంటూ వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్తాడు. స్తోత్రం చెప్పాలి. పరిచర్య చెయ్యాల. సరే, అది వేరే సంగతి.
ఇక్కడ 3 ఉదాహరణలు చెప్పాడు. ఏమిటంటే గుర్రాన్ని చూపించాడు, వాడను చూపించాడు, అగ్నిని చూపించాడు. ఈ 3 ఉదాహరణలు చెప్పాడు. చాలా ప్రమాదం. వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పగలవా? ఒక మనిషి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అంటే గుర్రం కావాలి. ఓకే, అప్పట్లో వాహనాలు లేవు కదా, గుర్రం కావాలి. గుర్రం కావాలంటే, గుర్రం కంట్రోల్లో ఉండాలంటే దానికి ఏం ఉండాలి? కళ్ళెం ఉండాలి. కళ్ళెం ఉండాలి. గుర్రం అవసరమే. కళ్ళెం లేకపోతే చేరాల్సిన గమ్యానికి చేర్చదు, ఇతను మధ్యలో పడేసింది. ఆ ప్రయాణం సక్సెస్ అవ్వదు. గుర్రానికి కళ్ళెం ఎలాగునో రబ్బర్ ముక్క ఎంత మిడిసిపాటో, దీనికి ఎంత మిడిసిపడిద్దంటే అంత మిడిసిపడిద్ది. దీన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు. గుర్రానికి కళ్ళెం ఎంత అవసరమో నీ నాలుగు కూడా కళ్ళెమంతే అవసరం. నీ నాలుగు అద్దుండాలి. విచ్చలవిడిగా మాటలు చెప్పకూడదు. విచ్చలవిడిగా అందరితో తగాతలు పెట్టుకోకూడదు. అబద్ధాలు ఆడకూడదు. విచ్చలవిడిగా ఎవరు లేరని చేతుర్లు, బావో ఏంటి బావో, గడిది గుడ్డు బావో, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. ఎవరు లేనప్పుడు చూసి మరదలో బాగుడు బలి ఏమి ఏమి రెచ్చిపోతుంటాడో, అసలు విశ్వాసిని సంగతి మర్చిపోయి రెచ్చిపోతుంటాడు ఒక్కొక్కడు. డబల్ మీనింగ్ మాటలు, నీచమైన మాటలు, కంట్రోల్ తప్పుతున్నావు, జాగ్రత్త పడిపోతావు. రెండవ ఉదాహరణకి ఏం చూపించాడంటే ఇక్కడ, ఏమండి, వాడ ఎంత పెద్ద వాడనైనా చిన్న చుక్కాని అది దరికి చేర్చాలో సుడిగుండములో పడేయాలో ఆ చుక్కాని చేతిలో ఉంది అన్నాడు. మీకు అర్థమైందా? చుక్కాని చేతిలో ఉంది. చుక్కాని తెలుసా? ఎంతమంది తెలుసు? చుక్కాని తెలుసా? చుక్కాని ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. మీరు చిన్న పడవకు కూడా కింద ఒక చిన్న చుక్కాని ఉంటుంది. అది ఎలా తిరిగిందనుకోండి, ఎలా తిరిగిందనుకోండి అటు వెళ్ళిద్ది, ఇటు తిరిగిందనుకోండి ఇటు వెళ్ళిద్ది. అర్థమవుతుందా? అందుకని ఆ చివరిన ఒకడు ఉండి చిన్న పడవలో కూడా దాన్ని ఇలా తిప్పుతూ ఉంటాడు, ఇలా తిప్పుతూ ఉంటాడు. ఆ సుక్కానిని బట్టి అది ఏట్లోకి వెళ్ళాలో, సముద్రంలోకి వెళ్ళాలో, ఒడ్డుకి వెళ్ళాలో తేల్చబడిద్ది. అట్లాగే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలో, దరిద్రపు గొడ్డుగా మారాలో, మంచి సాక్ష్యం కలిగి ఉండాలో, అందరి చేత ఊపించుకోవాలో దేనిని నిర్ణయించబడిద్దంటే నీ నాలుక. ఒక్కొక్కరు బుర్ర కసక్కని తేలిలా గుట్టెళ్తుంటారు. ఇక ఆ మాట కానీ వేశారు అంటే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయినట్లే. ఆ జాబితాలో నువ్వు ఉండకూడదు. నువ్వు భక్తి కలిగినటువంటి వాడివైతే, భక్తి కలిగిన దానివైతే ఎట్టి పరిస్థితులలో నీ నాలుకని స్వాధీనపరుచుకోవాలి. దానిని బట్టే నువ్వు నడి సముద్రంలో పడిపోతావో, దరికి చేరుతావో ఆ సుఖాన్ని బట్టి ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ. మూడోది ఏమన్నాడంటే, అడవిలో ఒక చిన్న అగ్ని పడితే అది కారు చిచ్చును రేపును కదా, కారు చిచ్చును రేపును కదా, అడివంతా తగలబెట్టును కదా. ఒక చిన్న అగ్గిపుల్ల ఒక పెద్ద గూడెంసు, పెద్ద అడవిని తగలబెట్టేయగలదు. ఓ చిన్న అగ్గిపుల్ల, ఓ చిన్న అగ్ని. నీ మాటకు అంత పవర్ ఉంది. అమ్మా, మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వింటే నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నోటి మాటను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకని కొన్ని చోట్ల మాట్లాడకూడదు, మాట్లాడాలని చోట్ల మాట్లాడకూడదు, మాట్లాడకూడని చోట మాట్లాడకూడదు, మాట్లాడవలసిన దగ్గర మౌనంగా ఉండకూడదు. సమయోచితంగా మాట్లాడాలి, సమయోచితంగా మాట్లాడాలి. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ పిల్లలు చెడిపోతుంటే మౌనంగా మాట్లాడకూడదు అని ఎలా ఉంటావు? మాట్లాడాలి. ఆ మాట ప్రజలను కాపాడుతుంది, నీ బిడ్డలను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని భద్రపరుస్తుంది. దీన్ని ఏమంటారు? కొంతమందికి నోటికి అద్దు ఉండదు, సెల్ఫ్ కంట్రోల్. ఆ కంట్రోల్ తప్పేస్తారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు. కొంతమంది ఏమో వారి కళ్ళ ముందు సర్వనాశనం అవుతున్నా మనం ఉస్సు, ఇది డేంజరే. రెండు డేంజరే. మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా, మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా ఈ రెండు డేంజరే. దీనికి కావాల్సింది, భక్తుడికి కావాల్సింది ఏమిటంటే సమయోచితమైన ఆలోచన,
వివేకము కావాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? ఏమన్నా అనుకోనివ్వండి, కొంతమంది ఏమైనా మనకు పగవనివ్వండి, కానీ సత్యాన్ని మాట్లాడాల్సిన దగ్గర సత్యం మాట్లాడాల్సిందే, సరిచేయవలసిన దగ్గర సరిచేయాల్సిందే, బుద్ధి చెప్పాల్సిన దగ్గర బుద్ధి చెప్పాల్సిందే. మనం బుద్ధి లేని మాటలు మాట్లాడి వారిని సరిచేయడానికి కాదు. అర్థమవుతుందా? నీ నోటి నుంచి బూతులు, కపటం, అబద్ధాలు మానేసి నాలుకను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో, పరిశుద్ధ గ్రంథములో అద్భుతమైన మాట రాయబడి ఉంది, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక ఉన్నట్లయితే ఆ భక్తి వ్యర్థమైందన్నాడు. నోటికి కళ్ళెముందా? పరిశుద్ధులను సైతం దూషిస్తున్నారే కొంతమంది. టపటపటపటప మాట్లాడేస్తారు, తెలియక టపటపటప మాట్లాడేస్తారు. వాళ్ళ సంగత, వాళ్ళ బ్రతుక, వీళ్ళ బ్రతుక, అసలు దరిద్రంగా మాట్లాడుకుంటారు. కానీ ఒక విషయం చెప్పనా మీకు, నేను చాలాసార్లు చెప్పాను, న్యాయ తీర్పుకు ముందు కొందరు పాపాలు వెళ్తాయి, న్యాయ తీర్పుకు ముందు కొందరు పాపాలు వెళ్తాయి, కొన్ని పాపాలు వారితో కూడా వెళ్తాయి. న్యాయ తీర్పుకు ముందు వెళ్ళిన పాపం నీకు మేలే చేస్తుంది, మేలే చేస్తుంది. నీతో వచ్చిన పాపం నిన్ను నరకానికి ఇడిచింది. న్యాయ తీర్పుకి వెళ్ళే పాపం ఏమిటి చెప్పనా? భక్తులకు కూడా ఎందుకు ఇలాంటి హింస వస్తుంది, ఇంతమంది ఎందుకు ఈ యొక్క మంచంలో పడిపోయారంటే, మనకు తెలుసో తెలియకో పిచ్చి మాటలు మాట్లాడతాం, పరిశుద్ధుల మీద నిందలు మోపుతాం, విచ్చలవిడిగా మాట్లాడతాం. దానికి తగిన పనిష్మెంటు భూమి మీద అనుభవించి తీరాలి. మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మీ యొక్క కుటుంబంలో దరిద్రానికి కారణం కూడా మీరు మాట్లాడుతున్న విచ్చలవిడి మాట అయి ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. మీరు విచ్చలవిడిగా మీకు ఊహకొచ్చినట్లు, మీకు నచ్చినట్లు వారు డ్రెస్ వేసుకోకపోయినా, మీకు నచ్చినట్లు నడవకపోయినా, మీరు ఊహించినట్లు వారు కనపడకపోయినా వెంటనే విమర్శించేస్తావు. నీ నాలుక నీ దగ్గర ఉంది కదా అని. అది డేంజరు అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా చెప్పగలరా? స్తోత్రం చెప్ప ఒకసారి. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. వారి కుటుంబ పరిస్థితులు ఏమిటో తెలియదు. అర్థమవుతుందా? వారిని మనం త్వరగా విమర్శించటం వలన ఆ మాటను బట్టి మనకు తీర్పు వస్తుంది, ఆ మాటను బట్టి దరిద్రాన్ని అనుభవించగలం, ఆ మాటను బట్టి మన కుటుంబంలో కొన్ని శాపాన్ని కొని తెచ్చుకోగలం. అందుకని ఆచితూచి మాట్లాడడం, విమర్శించేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమంటారు? హెచ్చరించడం వేరు, గద్దించడం వేరు, తీర్పు తీర్చడం వేరు. హెచ్చరణకి, గద్దింపుకి, తీర్పుకి సంబంధం పెట్టొద్దు. హెచ్చరించడం వేరు, గద్దించడం వేరు, బుద్ధి చెప్పడం వేరు, తీర్పు తీర్చడం వేరు. అందుకని నీ నాలుగు కళ్ళెం ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు.